ప్రియా సోదరి సోదరులారా, ప్రకటన 16వ అధ్యాయం నుండి నేను మాట్లాడుతూ వచ్చాను. 17 నుండి 21 వచనం వరకు మనం ఈ సందర్భంలో చదువుకుంటాము, మనం నేర్చుకుంటాము. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలించవలసిన సంగతి ఏమంటే, ఇక్కడ మనం చూడగలవలసిన సంగతి ఏమై ఉంటున్నదంటే, హల్లెలూయా, ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపక. ఒక్కొక్క దూత ఎక్కడెక్కడ కుమ్మరించారు? మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. మూడవ దూత నది మీదను ప్రతి ఊట జలధారలోను కుమ్మరించారు. నాలుగవ దూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించారు. ఐదవ దూత మనం చూసినప్పుడు అతడు ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినాడు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అని నది మీద కుమ్మరింపగా యూఫ్రటీస్ నది ఎండిపోయాను. ఏడవ దూతను గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైనది సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చును. ఇక్కడే సమాప్తమాయను అంటే సమస్తం జరిగినదని మాట మనం చూడగలుగుచున్నాము. మనము 15వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగినట్టుగా, అట్టు తరువాత నేను చూడగా సాక్ష్యము గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఇదిగో ప్రకాశమానమైన హల్లెలూయా రాత్రిని ధరించుకొని రోముల మీద బంగారు తట్టిని కట్టుకొని వారు ఆలయంలో ఉండి వెలుపలికి వచ్చింది అని మనం చదువుతున్నాం. అక్కడే అదే ప్రకారం దేవాలయం అక్కడే ఎవరు ప్రవేశించడానికి వీలు లేకుండా దాని పొగతో నింటి ఉన్న దేవుని ఉగ్రతతో నింటి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ జరుగుతున్న సంగతి ఇదిగో ఈ తెగులుతో సమస్తం సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చను. అంటే దీనితో అయిపోయినదని, దేవాలయంలో ఇంకా ప్రవేశించగలము, దేవాలయంలోనికి వెళ్ళగలము. అప్పుడు మరుపులను దొల్లను ఊర్ములను పుట్టెను. హల్లెలూయా. 7వ పాత్రను వాయుమండలములో కుమ్మరింపగా మరుపులను దొల్లను ఊర్ములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగెను. పెద్ద భూకంపం ఒకటి కలిగెను. ఇది మనము అనేక సార్లు ఇలాగ భూకంపం జరిగినట్టుగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణం పొందుచున్న సందర్భంలో ఒక పెద్ద భూకంపం జరిగినట్టుగా మనం చూడగలుగుచున్నాము. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. మరి యేసుక్రీస్తు వారి పునరుత్థాన సమయంలోనూ గొప్ప భూకంపం జరిగినట్టుగా మత్తయి 28:2వ వచనంలో మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అప్పుడు తన మరణ సమయంలో ఒక గొప్ప భూకంపం జరిగినది. ఆయన పునరుత్థానుడైన సమయంలోనూ గొప్ప భూకంపం జరిగినదని మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఇదిగో మన అపోస్తల కార్యం 16వ అధ్యాయం 26-27 వచనంలో మనం చదువుచున్నప్పుడు
పౌలును శీలയും ఇదిగో ఫిలిప్పి చెరసాల్లో పడి ఉన్నారు. హల్లెలూయా. రాత్రి వేళ్ళు వారి దేవుని స్తుతించుచుండగా ఇదిగో ఒక భూకంపం దేవుడు అక్కడ పంపినట్టుగా మనం చూడగలుగుచున్నాము. ఆ భూకంపం జరగగానే చెరసాల యొక్క తలుపులు తెరవబడును. హల్లెలూయా. గొలుసులతో బంధింపబడిన వారందరూ గొలుసులు వారి చేతుల నుండి ఊడిపోయాను. హల్లెలూయా. బోండాలో కాళ్ళు పెట్టబడిన వారందరి కాళ్ళ నుండి బోండాలు తొలగిపోయినది. మరి ముఖ్యంగా అక్కడ పౌలు శీలను వారి కాళ్ళు బోండాలలో పెట్టారు. వారి చేతుల్లో సంఖ్యలు ఉంటున్నదని మనం చదువుతున్నాము. హల్లెలూయా. ఆయన స్తుతించుచుండగానే దేవుడు ఆ చెరసాల్లోనికి ఒక గొప్ప భూకంపం పంపినట్టుగా మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అలాగూ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 33వ వచనంలో కోరగు దాదాన్ అబీరాము ఓన్ అయిన వారు ఆ మోషేకు అహరోనుకు విరోధముగా వారు తిరుగుబాటు చేసినందున ఇదిగో అక్కడే దేవుడు ఒక భూకంపం పంపించి హల్లెలూయా 250 మంది అగ్ని చేత కాల్చబడినట్టుగాను భూకంపం చేత కోరగు దాదాన్ అబీరాము వారితో కూడా ఉన్న వారందరినీ భూమి మృంగివేసినట్టుగాను మనము చదవగలుగుచున్నాము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం దాని 11వ వచనంలో ఇదిగో ఏలియా మాట్లాడటకు దగ్గరికి రాగా భూమిలో భూకంపం జరిగినదని మనం చూస్తున్నాము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. నేను చెప్పి వచ్చినదంతయం ఏమనగా ఈలాగు దేవుడు భూకంపమును పంపినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి మరణ సమయంలో ఆయన పునరుత్థాన సమయంలో పౌలు శీల వారు ఫిలిప్పి చెరసాల్లో పడి ఉన్నప్పుడు వారిని విడిపించుటకై తర్వాత మనం చూచిన ఎడల కోరగు దాదాన్ అబీరాము ఓన్ వారితో కూడా ఉన్న వారిని మృంగివేయుటకై తర్వాత మనము ఏలియా దినంలో ఏలియా కొరకు అక్కడ ఒక గొప్ప భూకంపం జరిగినదని మనము చూస్తున్నాము. ఇంకా మనం చూడాలంటే దేవుని తీర్పు తీర్చుటకై ఈలాగు భూకంపములు జరిగినదని పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలంలో చూడగలము. అదన్నీ నేను చెప్పకపోయినా కొన్ని ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. యెషయా ప్రవచనం 24వ అధ్యాయం 20వ వచనం, 29వ అధ్యాయం 6వ వచనం, యెరెమయా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, ప్రకటన 8వ అధ్యాయం 5వ వచనం, హగ్గై ప్రవచనం 2వ అధ్యాయం 6వ వచనం, 22వ వచనం, ప్రకటన 6వ అధ్యాయం 13 వచనములు, 16వ అధ్యాయం 18, 19 వచనములు. ఈ భాగములన్నీలోనూ భూకంపములు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరోసారి కూడా నేను చెప్పకూర్చున్నాను. యెషయా ప్రవచనం 24వ అధ్యాయం 20వ వచనం, 29వ అధ్యాయం 6వ వచనం, యెరెమయా ప్రవచనం 4వ అధ్యాయం 24వ వచనం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, హగ్గై ప్రవచనం 2వ అధ్యాయం 6వ వచనం, 22వ వచనం, మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనం, 16వ అధ్యాయం 18, 19 వచనములు. ఇక్కడ అన్నీ భూకంపం జరిగినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడే మనం ఇంకా చూసిన వీటన్నిటికంటే ఒక గొప్ప భూకంపం జరగబోవచ్చున్నదని జకరియా ప్రవచనం 14వ అధ్యాయం 4వ వచనంలో మనం నేర్చుకోగలము. అక్కడే మనం నేర్చుకుంటున్నది ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమతో
అంటే అందరు చూచుచుంటగా ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఒలీవ కొండ మీద దిగి నిలిచినప్పుడు, హల్లెలూయా, దిగి నిలిచినప్పుడు గొప్ప భూకంపం జరిగి ఒలీవ కొండ ఇదిగో మనం చూచినప్పుడు వారు ఆ కొండ ఉత్తరమునకును దక్షిణమునకును గంటుగా చీలిపోయి, హల్లెలూయా, గొప్ప యొక్క లోయ అక్కడ కనబడునని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. జకరియా ప్రవచనం 14వ అధ్యాయం 4వ వచనంలో అది మనం చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడే మనము చూస్తున్నప్పుడు, హల్లెలూయా, అలాగూ దేవుని వాక్యములు అనేక భూకంపములు జరిగినట్టుగా నేను కొన్ని వచనములు మీకు ఇచ్చాను. చరిత్ర మనం నేర్చుకుంటే కూడా ఎన్నో భూకంపములు జరిగినట్టుగా మనం చూస్తున్నాము. 526 మే 20 నుండి 1985 సెప్టెంబర్ 19వ వరకు లోకంలో 133 పెద్ద భూకంపములు జరిగినది. చిన్న చిన్న భూమి కదలినది కాదు, భూమి షేక్ అయినదని కాదు, పెద్ద భూకంపములు 133 భూకంపములు జరిగినట్టుగా చరిత్రకారులు రాస్తున్నారు. అదన్నీ నేను చెప్పలేనని మీకు తెలుసు, అది చెప్పడానికి సమయం తీసుకుంటలేదు. అయితే ఈ పెద్ద పెద్ద భూకంపముల్లో లక్షల కొలది మంది చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఒక్కొక్క సంవత్సరాలు దాటుచున్న కొలది ఈ విధముగా దేవుని యొక్క తెగులు లేక భూకంపములు దేవుడు పంపి ఇదిగో ఆ లోకంలో ఎంతోమంది చనిపోతున్నారని మనము పరిశీలించగలుగుచున్నాము, మనం చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రీడర్స్ డైజెస్ట్ 1986లో వారు పబ్లిష్ చేసిన దానిలో ఇయర్ బుక్లు మనం చూస్తున్నాము. కొన్ని భూకంపముల లెక్క వారిచ్చినట్టుగా చదివినాము. అది 1935 మే 31 జరిగిన భూకంపం ఇండియాలో. 1935 మే 31 ఇదిగో మనము చూసిన ఎడల ఒక భూకంపం జరిగినప్పుడు 60,000 మంది చనిపోయినది. అప్పుడు మనకు స్వాతంత్రమేం లేదు. అప్పుడు ఇండియాలో పిలుస్తాన్ అని కొత్తయిలో ఈ భూకంపం జరిగినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా చూడాలంటే 1950వ సంవత్సరం ఆగస్టు 15 ఇదిగో ఆసామిలో జరిగిన భూకంపం ద్వారా 3 లక్షల మంది చనిపోయినారు. 1737వ సంవత్సరం అక్టోబర్ 11 ఇదిగో కల్కట్టాలో జరిగిన భూకంపం ద్వారా 1500 మంది చనిపోయినదని మనం చూడగలుగుచున్నాము. ఇదన్నీ ఈ భారతదేశంలో జరిగిన భూకంపముల లెక్క. అది 4 10 మందియో 15 మందియో కాదు, వేల కొలది మంది చనిపోయిన వారి లెక్క మాత్రమే నేను చెప్పినాను. హల్లెలూయా. ఇక ఇలాగూ భూకంపములు ఎన్నో జరుగుచున్నదని మనము చూడగలుగుచున్నాము. కాబట్టి ఈ భాగంలో కూడా మీరు చూడాలి దేవుని భూకంపములు. నేను కొన్ని భూకంపముల గురించి చెప్పాలని కోరుతున్నాను. లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయిన కొన్ని భూకంపముల గురించి నేను చెప్పకూర్చున్నాను. 526 మే 20 అంత్యోక్యాలో 2,50,000 మంది భూకంపం చేత చనిపోయారు. 1290వ సంవత్సరం సెప్టెంబర్ 27 చైనాలో భూకంపం చేత 1,00,000 మంది ఆ దినం చనిపోయారు. 1556వ సంవత్సరం జనవరి 24 మరి చైనాలో ఒక భూకంపం జరిగినందున 8,30,000 మంది చనిపోయినారు. 1700
3వ సంవత్సరం డిసెంబర్ నెల 30వ తారీఖు అంటే జపాన్లో టోకియో పట్టణంలో జరిగిన భూకంపంలో 2 లక్షల మంది చనిపోయినారని లెక్క వచ్చినది. 1737వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తారీఖు ఇండియాలో కల్కట్టాలో జరిగిన ఆ భూకంపంలో 3 లక్షల మంది చనిపోయారు. దీనికి ముందు కూడా నేను ఆ మాట చెప్పాను. హల్లెలూయా. తర్వాత 1920వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తారీఖు చైనాలో కాన్సు అని పట్టణంలో 1,80,000 మంది భూకంపం చేత చనిపోయారు. దానితో పాటు 10 పట్టణములు నశించిపోయినదని చరిత్ర చెప్తున్నది. 1923వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ దినము జపాన్ టోకియో పట్టణంలో మరి ఒక భూకంపం జరుగుట చేత 1,43,000 మంది చనిపోయారు. హల్లెలూయా. ఆ దినము టోకియో పట్టణం యొక్క సగము నశించిపోయినదని వార్త వచ్చినదని మాట. ఇంకా మనం చూసిన 1976వ సంవత్సరం జూలై నెల 28వ తారీఖు చైనాలో జరిగిన భూకంపంలో 2,42,000 మంది మరణం పొందినారు. 1,64,000 మంది గాయపడినారని మనం చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, చనిపోయినారు కాబట్టి స్తోత్రం చెప్పినది కాదు. దేవుని ఈలాగు మనము చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా ఈ భూకంపం చేత అనేక మంది చనిపోతున్నదని, అనేక మందికి హల్లెలూయా మృతి పొందుచున్నదని మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఇదిగో ఇది దేవుని సన్నిధి నుండి వచ్చిన భూకంపమని మనము ఈ ప్రకటన 16వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అప్పుడు మెరుపులను దొల్లను ఊర్ములను పుట్టగా పెద్ద భూకంపం కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపం కలగలేదు. నేను అందుకోసమే ఈ భూకంపంలో లెక్క చెప్పగలిగినాను. ఉట్టిగా చెప్పి టైం పొడిగిచ్చేది కాదు. ఇంతవరకు ఎక్కడ కూడా ఇన్ని లక్షల మంది చనిపోయినా దానికంటే ఎంతో భయంకరమైన భూకంపమే భూమి మీద జరగపోవచ్చున్నదని మనం చూస్తున్నాం. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములయ్యను. ప్రసిద్ధమైన మహాపట్టణమైన ఆ యెరూషలేం, అంత్యక్రీస్తు విరోధి తన క్యాపిటల్ సిటీగా పెట్టిన ఆ పట్టణం 3 భాగములైనను. మధ్యము గల పాత్రను మహాబాబిలోన్కు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసేది. ఇంకా 17వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు బాబిలోను గురించి మనం బోధించబోతున్నాను. కాబట్టి నేను ఈ భాగం నిలిచి ఉంటుటకు కోరలేను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నదేమంటే మనము 19వ వచనంలో మనం చదువుచున్నప్పుడు అక్కడ చదివినదేంటి? తన తీక్ష్ణమైన ఉగ్రత అను మా మధ్యము గల పాత్రను మహాబాబిలోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసేది. ప్రతి దీపము పారిపోయెను, దీపులన్నీ పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల జరుపు గల పెద్ద వడగట్లు ఆకాశం నుండి, దాని సైజు చెప్తున్నారు, దాని ఎంత పెద్దది అని ఇక్కడే తెలుపుచున్నది. అంటే ఇక్కడ మనం చూస్తున్నదేమంటే వడగట్లు. ఈ భూకంపం మాత్రం కాదు, వడగట్లు ఇలాగూ మనం వచ్చి హల్లెలూయా పెద్ద వడగట్లు ఆకాశములో ఉండి మనుషుల మీద పడెను. ఆ వడగట్లో దెబ్బ మిక్కిలి గొప్పదైనందున
మనుషులు దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఇలాంటిదన్నీయం జరుగుచుండగా మనము చదువుతున్నాం. 7 పాత్రలు ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఇంకొకటి ఇలాగ పడినెనో వారికి మారు మనసు పొందాలని లేదు, దేవుని వైపు తిరగాలని లేదు. ఎందుకంటే దురాత్మలు వాళ్ళు ఆ విధముగా వారికి కీడు చేస్తున్నదని, దురాత్మల చేత వారికి కీడు జరుగుచున్నదని మనము కలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ విధముగా వారికి గొప్ప శ్రమ కలిగి, గొప్ప బాధ కలిగి వాళ్ళు ఎంతోమంది చనిపోతారు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని ఉగ్రత మనుషుల మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. అయితే మారుమనస్సు ఆయనను పొందకుండా దేవుని సన్నిధిలో సమర్పించక వారు ఆ విధముగా హృదయం కఠినపరచుకొని, ఇదిగో ఎన్ని తెగులు ఐగుప్తు మీదకి వచ్చినా, ఇప్పుడు నేను ఆదివారం మాట్లాడినట్టుగా ఇదిగో నెబుకద్నెజర్ మీదికి దేవుని హల్లెలూయా మారు మనస్సు పొందడానికి ఆయనకి తగినట్టుగా దేవుని ప్రత్యక్షత ఆయనకు కనపరిచిన ఆయన హృదయం కఠినపరచుకొని దేవుని తట్టు తిరగకుండా ఉన్నాయలాగా ఫరో హృదయం కఠినపరచినట్టుగా ఇక్కడ కూడా ఇన్ని తెగులు వారి మీదికి వచ్చినను హృదయం కఠినపరచుకొని ఉంటున్న జనులనే చూస్తున్నాము. ఇప్పుడెంత సువార్త ప్రకటించినను మార్పు లేకుండా మారు మనసు పొందక ఇదిగో హృదయం కఠినపరచుచున్న వారెందరో ఉంటున్నారు. కాబట్టి ఈ మాట వినిచున్న వారిలో ఎవరైనాను ఇంకని రక్షణ పొందని వారు, బాప్తిజం పొందని వారు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టని వారు ఈ మాటలు వింటున్నారంటే ఇది మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణ దినమని ఎరిగి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొనండి. దేవుడి మాటల చేత మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభువా దయగల తండ్రి, నీ ఘనమైన నామనికి స్తోత్రవందనములు చెల్లిస్తున్నాము. దేవా నీ పరిశుద్ధవాద సన్నిధానములు నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ సన్నిధిలో నిలిచి ఉంటుటకు మాకందరికీ నీ కృపధారాళము కార్యక్రమించమని, మహిమ చేత మీరు ఆవరించమని, నూతన బలముతో నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.